అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 21వ తారీఖు జనవరి నుంచి 27వ తారీఖు జనవరి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా ఈ వారం గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే మిగతా విశేషాలు తెలుసుకుందాం. ఆ తర్వాత 12 రాశులకి ఫలితాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారం గాని గ్రహస్థితులు చూసుకుంటే గురువు మేషరాశిలో, చంద్రుడు వృషభం, మిథునం, కర్కాటక రాశిలో ప్రయాణిస్తున్నాడు. కేతు కన్యా రాశిలో, బుధ, శుక్ర, కుజ గ్రహాలు ధనుసు రాశిలో, శని కుంభరాశిలో శని యొక్క సంచారం ఉంది. సూర్యుడు మకర రాశిలోకి వచ్చేసాడు. ఇక రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నాడు. దీన్ని బట్టి 12 గ్రహాలకి ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా మీరందరూ మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ యొక్క పేరు, డేటు, టైం ఈ నెంబర్‌కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ అవుతే మీతో ఫోన్‌లో మాట్లాడి పరిహారాలని చెప్తాను. జాతకాన్ని మీకు మెయిల్ కూడా చేయడం జరుగుతుంది. ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు మీ యొక్క మొఖాలు కనిపించేట ఒక ఫోటో, మగవాళ్ళు కుడి చేతి రేఖలు, ఆడవాళ్ళు ఎడమ చేతి రేఖలు పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్‌లో మాట్లాడి పరిహారాలని క్లియర్‌గా చెప్తాను. ఇకపోతే మీరందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేస్తారని, నా పేజ్‌ని లైక్ చేస్తారని ఆశిస్తూ మకర రాశి వాళ్ళకి 21వ తారీఖు జనవరి నుంచి 27 జనవరి వరకు చూసుకుంటే మకర రాశి వాళ్ళకి వ్యయంలో అంటే 12వ స్థానంలో బుధుడు, శుక్రుడు, కుజుడు ఉండడం వల్ల జరిగే నష్టం ఏమిటో అంటే విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర వస్తువులు కొనటానికి బాగాలేదు. తల్లి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించాలని చెప్తూ, ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. శత్రువులు మిత్రులవుతారని చెప్పొచ్చు. ఉన్న అప్పులన్నీ కూడా తీర్చడానికి లేదా కొత్త అప్పులు పుట్టడానికి కూడా అవకాశాలు బాగున్నాయని చెప్పవచ్చు. అలాగే బుధుడి యొక్క స్థితిని బట్టి అదృష్టం వీళ్ళకి అస్సలు ఉండదు. తండ్రి సహకారం లభించదు. జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరించడం జరుగుతుందనమాట. కుజుడి యొక్క స్థితి మీకు చెప్పడం జరిగింది. శుక్రుడి యొక్క స్థితి వల్ల పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీయానాల్లో కాస్త జాగ్రత్తలు ఉండాలి. దూర ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి శుక్రుడి యొక్క గ్రహం వల్ల మనకు తెలియజేయడం అనమాట. ఇకపోతే మకర రాశి వాళ్ళకి ధనస్థానం చాలా బాగుంది. కుటుంబంలో సంతోషం బాగుంది. మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ముందుకు దూసుకువెళ్తారని కూడా మన శనిగ్రహాన్ని యొక్క స్థితిని బట్టి చెప్పొచ్చనమాట. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. అలాగే ఈ జాతకానికి ఆహ్, భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా గడిపే వారంగా చెప్పాలి. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. అలాగే వ్యాపారంలో పార్ట్నర్‌షిప్ బాగా కలిసొస్తుందని కూడా మనం బ్రహ్మాండంగా చెప్పొచ్చనమాట. ఇకపోతే ఈ మకర రాశి వాళ్ళందరికీ కూడా ఉద్యోగము, వ్యాపారం గురించి కూడా మీకు క్లియర్‌గా చెప్పడం జరిగింది. మీరందరూ కూడా మహావిష్ణువు యొక్క మంత్రాలు లేదా వెంకటేశ్వర స్వామి యొక్క సుప్రభాతము, స్తోత్రము, ప్రపత్తి, మంగళ శాసనాలు చదువుకోవటం మకర రాశి వాళ్ళకి ఎంతో మేలు జరుగుతుందని చెప్పొచ్చు.